తమ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్తో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే మాన్యంచెల్కలో 44 లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మిస్తున్న ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్తో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచెల్కలో 44 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించనున్న ఉర్దూ మీడియం ప్రైమరీ పాఠశాల నిర్మాణ పనులు రేపటి నుండి ప్రారంభమవుతాయని, అవసరమైతే ₹1 కోటి వరకు ఖర్చు చేసి మంచి భవనాన్ని నిర్మిస్తామని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉర్దూను 2వ భాషగా చేయడం జరిగిందని, సచార్ కమిటీ సిఫారసుల మేరకు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. విద్యా ఉద్యోగాలలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, రిజర్వేషన్తో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ విద్యతో పాటు ఏఐ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ముస్లిం మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే బొట్టుగూడ పాఠశాలలో సైతం చిన్న తరగతుల నుండే విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ను కూడా బొట్టుగూడ పాఠశాలలో తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు. ముస్లిం మైనారిటీలకు 10 కోట్ల రూపాయలతో షాదీఖానా నిర్మించనున్నామని, పట్టణ ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే కార్పొరేటర్ల దృష్టికి తీసుకురావాలని, లేదంటే తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తానని తెలిపారు. పేద ముస్లిం మైనారిటీలకు ఇందిరమ్మ ఇండ్లను ఇప్పిస్తామని, అలాగే ఎక్కడైనా స్థలం ఉంటే ఇల్లు నిర్మించిస్తామని మంత్రి తెలిపారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యా, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్య, వైద్యం నినాదంతో ముందుకెళ్తున్న ఆర్ఎండ్బి శాఖ మంత్రి ఆదేశాల మేరకు పేదవారందరికీ నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని, ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆఫీస్ ఖాన్, జిల్లా విద్యాశాఖ అధికారి సుషింతరావు, మౌలానా సిద్దికీ, బషీర్, అక్బర్ ఖాన్ తదితరులున్నారు. అనంతరం మంత్రి కలెక్టర్ కార్యాలయం వెనక వైపున ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. చిన్న మరమ్మతులన్నీ పూర్తి చేసి జూలైలో గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శాఖ ద్వారా హ్యామ్ మోడల్, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని కేంద్ర ప్రభుత్వం గతంలో 2016లో ప్రవేశపెట్టే పథకం. అంటే 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, 60% RBI ద్వారా మేము గ్యారంటీ ఇచ్చి 6,300 కిలోమీటర్ల రోడ్లని డబుల్ రోడ్గా మార్చే కార్యక్రమం 13,000 కోట్లు టెండర్లు పూర్తయి వర్క్ ఆర్డర్లు ఇచ్చినాము. నేను అదే పని మీద సంవత్సరం వెళ్ళి కష్టపడుతూ పంచాయతీరాజ్ 7,000 కోట్లు సీతక్క ఆధ్వర్యంలో దాన్ని 17వ తారీఖు రోజు సాయంత్రం 3 గంటలకు కనగల్ ప్రాంతంలో ఒక సైట్ చూసినాం. మన 4 గంటలకు కలెక్టర్ గారు, నేను, ఇతర అధికారులు, పోలీసు అధికారులు పోయి అక్కడ శంకుస్థాపన చేసి ఆ మొదటి ప్యాకేజు ధర్వేశ్వరం వరకు CRFలో డబల్ రోడ్ పెట్టించిన, డివైడర్ పెట్టించిన. ఎందుకంటే యాక్సిడెంట్ ఎక్కువైతుంది, అక్కడ ఫంక్షన్ హాల్స్ ఎక్కువైనాయి. అక్కడికి వెళ్ళి మొదలైతే ప్యాకేజీ
అది గుర్రంపూడు, మల్లెపల్లి, దేవరకొండ, ఢిల్లీ వరకు 300 కోట్లతోని అట్లా 34 ప్యాకేజీలుగా విభజించి 6,300 కోట్ల పనులకు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న రోజు ఆ బహిరంగ సభను సక్సెస్ చేయాలని, అలాగే దాంతోపాటు ధర్వేశ్వర ఎల్లమ్మ దేవస్థానాన్ని కూడా దర్శనం చేయించి అక్కడి నుంచే మా కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెడుతూ తెలంగాణలో మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఈ 2.5 సంవత్సరం ఎక్కడ జరిగిందంటే నల్గొండలో జరిగింది. ఎందుకంటే 13,000 కోట్లు 7,000 కోట్లే ములుగు కాన్ఫరెన్స్లో శంకుస్థాపన చేస్తారు, సీతక్క గారి కాన్ఫరెన్స్. దీంతో తెలంగాణ ముఖ చిత్రం మారిపోతుంది. యాక్సిడెంట్ తగ్గుతాయి, ఊళ్ళల్లో డబల్ రోడ్లు ఉంటాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఇంకో 2వ ప్యాకేజ్ పెట్టినా చిట్యాల టు రావణపేట, ఒలిగొండ, భువనగిరి, జగదేవ్పూర్ వరకు అది కూడా డబల్ రోడ్, అదొక 300 కోట్లు. సూర్యాపేట ఏరియాలో ఆలేరు కాన్ఫరెన్స్లు 300 కోట్లు. ఇట్లా జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తం 13,000 కోట్లకు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. ఆ సభని ప్రెస్టేజ్గా తీసుకొని మా 13వ తారీఖు ఈ సర్ మీద మా మీటింగ్ ఉన్నది, మా బిఎల్ఓ ఉన్నది మీటింగు. దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం సైటు చూసి వచ్చిన తర్వాత అది ఏర్పాటుకు సంబంధించి కానీ ఇంకా ఏమేమి శాంక్షన్ చేయాలి జిల్లాకు, మా మున్సిపల్ కార్పొరేషన్కి అదనంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి కావాలని మా మేయర్ గారు చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడున్న వాటర్ ట్రీట్మెంట్ మిషన్ బగేరా దానికి వెళ్ళిస్తున్నాం కాబట్టి సరిపోని 24/7 ప్రతి ఇంటికి 24 గంటలు కృష్ణా వాటర్ రావాలంటే సపరేట్ ప్లాంట్ కావాలి. దానికి కూడా 120 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వారం రోజులు దానికి కూడా టెండర్ పిలుస్తున్నాం. దానికి కూడా శంకుస్థాపన ఆ రోజే అక్కడి నుంచే వర్చువల్గా చేపించి నల్గొండ పట్టణాన్ని, నల్గొండ జిల్లాని తెలంగాణలో నెంబర్ 1గా చేయాలనే ఆలోచన.